వీసా అయితే వచ్చేసింది. వీసా వచ్చిన తర్వాత వితిన్ 1 వీక్ లోపల నువ్వు ఎళ్ళిపోవాలి. యూరోప్‌కి అక్కడ చేరుకోవాలి 1 వీక్ లోపల అని జెప్పారు. వితిన్ 1 వీక్‌లో అంటే నాకు అంత అమౌంట్ కుదరలేదు. నాకు షాపింగ్ జేయలేదు ఇంకా. నేను కన్సల్టెన్సీకి మొత్తం పేమెంట్ జేయలేదు. ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి యూరోప్‌కెళ్తన్నాడు వీడు అంటే, నా ఖర్చులకి 1.5 లాక్స్ అయినా ఉండాలి గదా! నా దగ్గర అంత అమౌంట్ గూడా లేదు. నేను కన్సల్టెన్సీకి జెప్పేసా, "అన్నా నాకు ఆహ్, అమౌంట్ అయితే సెట్ గాలేదు. ఈ ఇంటేక్‌కెళ్ళను నేను. నెక్స్ట్ ఇంటేక్‌కెళ్తాను. డిఫర్ జేస్తారేమో నన్ను అడుగన్నా. అలా జేపించుకొని నేను ఉంటా" అంటే, "అరేయ్! ఏంట్రా నువ్వు వీసా వచ్చిన తర్వాత నువ్వు డిఫర్ అడుగుతున్నావు. అలా ఎవ్వరికి లేదు. ఏదో ఒకటి చెయ్యి. నేను గూడా హెల్ప్ చేస్తా" అని జెప్పేసి ఆయన గూడా హెల్ప్ చేశాడు. హెల్ప్ చేశాడు. చేసిన తర్వాత నేను ఒక టైం అడగాలన్నా అని జెప్పేసి 1 వీక్ టైం అడిగితే 1 వీక్ టైం ఇచ్చేశారు కాలేజ్‌లో. సరే 1 వీక్ చూసుకొని వచ్చేసేయి అని జెప్పి. మళ్ళీ స్టార్ట్. మళ్ళీ రిలేటివ్స్ దగ్గరికెళ్ళడము, వాళ్ళకి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ జేయడం, వీసా వచ్చేసిందని చెప్పడము. అలాగా మళ్ళీ మా అక్కకి కాల్ జేయడము, మళ్ళీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నాకు క్రెడిట్ కార్డ్ ఇప్పిచ్చి, "క్రెడిట్ కార్డ్‌లో వాడుకో ఈ అమౌంట్ ఒస్తది. తర్వాత నెల నెల పే చేస్తా ఉండు. అయితది" అని జెప్పేసి ఆమె క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తే, ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ రిలేటివ్స్ దగ్గర అమౌంట్ తీసుకొని కొంచెం ఇంట్రెస్ట్‌కి తీసుకొని, ఆ అమౌంట్‌తో ఫ్లైట్ బుక్ జేసుకున్నా. ఈ 1 వీక్‌లో మళ్ళీ ఆ అమౌంట్ అరేంజ్ జేసుకొని, లిటరల్‌గా నా షాపింగ్‌కి ఎంత ఖర్చయింటదనుకుంటున్నారు మీరు? ఎంత ఖర్చయిందంటే, 2400 రూపీస్ ఖర్చయింది. అంటే ఓన్లీ కొన్ని మాత్రమే తీసుకున్నా. గ్రోసరీసు ఏమొస్తాయి దానికి? ఏం రాదు. అవి మాత్రమే తీసుకొని, వచ్చేటప్పుడు హ్మ్, మాది మెడికల్ షాప్ అనమాట. మెడికల్ షాప్‌లో ఒక బాక్సొస్తది. ఆ బాక్స్ తీసుకొని, ఆ బాక్స్‌లో అన్నీ పెట్టేసుకొని, మొత్తం వ్రాప్ జేసుకొని ఇక్కడికి తీసుకొనొచ్చా. మార్చ్ 15థ్ నేనెళ్ళిపోవాలి. 14థ్‌కి ఎళ్ళిపోవాలి నేను. రిలేటివ్స్‌ని అందరిని పిలిచా ఇంటికి. రండి, రండి అని. 15థ్ ఎళ్ళాలి అనుకున్నా. 15థ్ రండి అని జెప్పి పిలిచా. కానీ ఇక్కడ టికెట్ 14థ్‌కే బుక్ జేసుకున్నా. అంటే 60,000కి వచ్చేసిందని. 15థ్‌కి బుక్ జేసుకుంటే 90,000 ఉంది. ఏం జేయాలో అర్థం గాక అప్పుడు 14థ్‌కే బుక్ జేసుకున్నా. మళ్ళీ ఎవరికీ చెప్పాల్సినది అంటే ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్పి వాళ్ళు మాత్రమే వచ్చారు.